హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. సో ఈ వీడియోలో ఏవైతే షిఫ్ట్ 2కి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయో అవి మన వీడియో కింద కమెంట్స్లో చాలా వరకు స్టూడెంట్స్ మనకి క్వశ్చన్స్ పెట్టారు. సో దానికి సంబంధించినవి కూడా చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సో షిఫ్ట్ 2కి మనకు వచ్చిన సోర్సెస్ నుంచే కాకుండా ఒక స్టూడెంట్ మనకి లాస్ట్ వీడియోలో కమెంట్ పెట్టారు. టుడే షిఫ్ట్ 2 క్వశ్చన్స్ దాదాపుగా 13 క్వశ్చన్స్ ఇచ్చారు. సో ఈ 13 క్వశ్చన్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఇది సుదర్శన లేక్ గురించి అడిగారు, నేను ఇక్కడ మెన్షన్ చేశాను. సో సుదర్శన లేక్ లేదా సుదర్శన తటకం ఇది ఎక్కడుంది అని అడిగితే దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్ ఏరియా. సో దీన్ని ఎవరు తవ్వించారు? సుదర్శన లేక్ ఈజ్ అరేంజ్డ్ బై విచ్ పర్సన్ అని అడిగారు అనుకోండి, పుష్యగుప్తాగా చెప్తామన్నమాట. సో ఈ పుష్యగుప్త ఎవరికి సంబంధించిన పర్సన్ అని అడిగితే మినిస్టర్ ఆఫ్ చంద్రగుప్త మౌర్యగా చెప్పడం జరుగుతుంది. సో మౌర్యన్ డైనాసిటీని స్టార్ట్ చేసిన వ్యక్తి చంద్రగుప్త మౌర్య, ఆయన మినిస్టర్ పుష్యగుప్త అన్నమాట. పుష్యగుప్త చంద్రగుప్త మౌర్య విక్టరీకి గాను గుజరాత్ లో సుదర్శన లేక్ అనే దాన్ని తవ్విస్తారు. సుదర్శన లేక్ గురించి ప్రస్తావించిన ఇన్స్క్రిప్షన్ ఏది అని అడిగారు అనుకోండి, జూనాగఢ్ ఇన్స్క్రిప్షన్ గా చెప్పడం జరుగుతుంది. సో ఈ జూనాగఢ్ ఇన్స్క్రిప్షన్ ని ఎవరు వేయించారు అంటే రుద్రదామన్ అనే పర్సన్ ఇవ్వడం జరిగింది అనమాట. రుద్రదామన్ ఏ కింగ్డమ్ కి సంబంధించిన రూలర్ అంటే సాకా కింగ్డమ్ కి సంబంధించిన రూలర్. రుద్రదామనే సుదర్శన లేక్ ని ఎలా రిపేర్ చేయించారు, సో దానికి సంబంధించింది అవన్నీ కూడా దాంట్లో మెన్షన్ చేస్తుంది అనమాట. సో వీటికి సంబంధించి మరి క్వశ్చన్ ఎలా ఫామ్ అయిందో తెలియదు, క్వశ్చన్ అబౌట్ సుదర్శన లేక్ అని చెప్పేసి అన్నారు. సో దానికి సంబంధించింది అండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి పూనా ప్యాక్ట్ బిట్వీన్ విచ్ లీడర్స్ అని చెప్పేసి అడిగారంట. సో పూనా ప్యాక్ట్ అనేది మనకి 1932లో గాంధీ గారికి అండ్ యాజ్ వెల్ యాజ్ అంబేద్కర్ గారికి మధ్యలో జరిగిందనమాట. సో దీన్నే గాంధీ అంబేద్కర్ ఒడంబడిక అని కూడా అంటారు, లేదా పూనా ప్యాక్ట్ అని కూడా అంటారు. సో 1931-32 ఆ ప్రాంతంలో బ్రిటిష్ మినిస్టర్ అయిన రామ్సే మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డ్ అనే దాన్ని ప్రకటించడం జరిగింది. సో ఈ కమ్యూనల్ అవార్డ్ ని అంబేద్కర్ గారు సపోర్ట్ చేశారు, గాంధీ గారు సపోర్ట్ చేయలేదు, రిజెక్ట్ చేశారు. సో ఇండియాకి వచ్చిన తర్వాత గాంధీ గారు వివిధ సందర్భాల్లో మనకి డిఫరెంట్ మూవ్మెంట్స్ ని స్టార్ట్ చేసినప్పుడు తర్వాత ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఆ పూనాలోని ఎర్రవాడ జైల్లో పెట్టినప్పుడు అంబేద్కర్ గారికి గాంధీ గారికి మధ్య పూనా ప్యాక్ట్ జరిగింది. 1931లో గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అనేది జరిగింది. సో ఇది మనకి ఢిల్లీలో జరిగింది అనమాట. సో దీన్ని మనకి ఢిల్లీ ప్యాక్ట్ అని కూడా పిలవడం జరుగుతుంది. దానికి సంబంధించిన క్వశ్చన్. సో నెక్స్ట్ వన్, ఫస్ట్ లోక్సభ కమెన్స్డ్ డేట్ అదే అడిగారు ఇక్కడ. ఫస్ట్ లోక్సభ కమెన్స్డ్ డేట్ విత్ ఇయర్ అడిగారంట. సో ఆన్సర్ వచ్చేటప్పటికి 17th April 1952. ఫస్ట్ లోక్సభ వచ్చింది మనకి 17th April 1952. లోక్సభ ఫస్ట్ సెక్షన్ జరిగింది ఎప్పుడు అంటే 13th May 1952. ఫస్ట్ సమావేశం 1952 13th May జరిగింది. 17th April 1952లో లోక్సభ అనేది ఫామ్ అయింది అనమాట. సో దానికి సంబంధించి క్వశ్చన్ అడిగారంట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి కంబాలా ఫెస్టివల్ గురించి అడిగారంట, విచ్ స్టేట్ అని చెప్పి. కంబాలా ఫెస్టివల్ విచ్ స్టేట్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ కర్ణాటకగా చెప్పడం జరుగుతుంది. కర్ణాటకలో కంబాలా ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేస్తారు. బఫెలోస్ కి సంబంధించింది ఈ ఫెస్టివల్ అనమాట. అలాగే మనకి జల్లికట్టు అంటాం కదా, జల్లికట్టు తమిళనాడులో ఎంత ఫేమస్, కర్ణాటకలో కంబాలా అనేది అంత ఫేమస్ అనమాట. బోట్ రేస్ మీకు కేరళలో కనిపిస్తుంది కదా, దాన్ని వల్లం కల్లి అని చెప్పేసి అంటారు. ద బోట్ రేస్ ఇన్ కేరళ ఈస్ కాల్డ్ ఎస్ అ వల్లం కల్లి. కంబాలా అయితే మనకి కర్ణాటక, జల్లికట్టు అయితే దట్ ఈస్ అ తమిళనాడు ఏరియా. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి 1/6 అంటే విత్ స్టేట్ పీరియడ్ ద టేబుల్ 106th ఎలిమెంట్ అని చెప్పేసి అడిగారంట. సో 106th ఎలిమెంట్ ఇన్ పీరియాడిక్ టేబుల్. మనకి టోటల్ గా 108 మూలకాలు ఉంటాయి కదండి. 106వ మూలకంగా సి బ్రోజియం అనేది ఉందంట. 107వ మూలకంగా బోరియం అనేది, 108వ మూలకంగా హేజియం అనేది ఉంది. 108 హేజియం, 107 బోరియం, 106 వచ్చేటప్పటికి సి బోర్జియం గా ఉంది. సో దాన్ని అడిగారంటే 106th ఎలిమెంట్ ఇన్ పీరియాడిక్ టేబుల్ అని. నేను ఆల్రెడీ చెప్పాను, కెమిస్ట్రీ నుంచి రసాయనిక చర్యలు, దాని ప్రాసెస్, కెమికల్ ఫార్ములాస్, పీరియాడిక్ టేబుల్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు అని దానికి సంబంధించిందిగా చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి వాట్ ఈస్ ఫుట్బాల్ హాఫ్ డ్యూరేషన్ టైం అని చెప్పి అడిగారంట. సో ఫుట్బాల్ వచ్చేటప్పటికి 90 minutes జరుగుతుంది అంట. సో దాంట్లో హాఫ్ డ్యూరేషన్ వచ్చేటప్పటికి 45 minutes తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ కొన్ని సందర్భాల్లో టైం రిక్వైర్డ్ అయినప్పుడు ఎక్స్టర్నల్ గా కొంత టైం ని యాడ్ చేయడం జరుగుతుందంట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి
రిక్కీ కేస్ థర్డ్ గ్రామీ అవార్డు టు విచ్ కేటగిరీ అని అడిగారు. సో రిక్కీ కేస్కి రీసెంట్గా గ్రామీ అవార్డు అనేది వచ్చింది, అది 3వదనమాట ఆయనకి. దేనికోసం వచ్చింది అంటే ఆడియో ఆల్బమ్, ద బెస్ట్ ఇమ్మారిజివ్ ఆడియో ఆల్బమ్కి గాను రిక్కీ కేజ్ గారికి ఇది రావడం జరిగిందనమాట ఆ కేటగిరీలో. సో దానికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ రిలేటెడ్ టు ద క్రస్ట్ అండ్ మ్యాంటల్, అబౌట్ క్రస్ట్ అండ్ మ్యాంటల్ అని పెట్టారు. సో క్రస్ట్ మ్యాంటల్ కి సంబంధించింది అంట ఇంటీరియర్ స్ట్రక్చర్ ఆఫ్ ద అర్త్, భూమి అంతర్భాగం ఉంటది కదా. సో భూమి అంతర్భాగంలో 3 పొరలు ఉంటాయి. సో వాటిని క్రస్ట్, మ్యాంటల్, కోర్ అని చెప్పేసి పిలుస్తారు. క్రస్ట్ ఈస్ కాల్డ్ యాజ్ అ సియాల్, సిలికాన్ అండ్ అల్యూమినియం. మ్యాంటల్ ఈస్ కాల్డ్ యాజ్ అ సీమా, సిలికాన్ అండ్ మెగ్నీషియం. కోర్ ఈస్ కాల్డ్ యాజ్ అ నైఫ్, నికెల్ అండ్ ఫెర్రస్ గా చెప్పడం జరుగుతుంది. సో వీటి నుంచి కొన్ని క్వశ్చన్స్ అడిగారంట. మరి అబౌట్ క్రస్ట్ అండ్ మ్యాంటల్ అన్నారు కాబట్టి మేబీ వాళ్ళ పేర్లు అడిగి ఉండొచ్చు, లేదా క్రస్ట్ లో అత్యధికంగా దొరికే ఎలిమెంట్ ఆక్సిజన్ అన్నమాట. సో ఈ ఆక్సిజన్ గురించి అడిగారా, లేకపోతే క్రస్ట్ టు మ్యాంటల్ వెళ్ళే కొద్ది టెంపరేచర్ విల్ బి అని అడిగారు అనుకోండి. క్రస్ట్ టు మ్యాంటల్ వెళ్తే టెంపరేచర్ విల్ బి ఇంక్రీజెస్గా చెప్పొచ్చు. సో దానికి సంబంధించి అడగచ్చు, ద టెంపరేచర్ విల్ బి ఇంక్రీజెస్. సో అలాంటివి ఏమన్నా క్వశ్చన్స్ అడిగి ఉంటారు, క్వశ్చన్స్ రిగార్డింగ్ టు క్రస్ట్ అండ్ మ్యాంటల్. నెక్స్ట్ వన్, ఫండమెంటల్ రైట్స్ ఫ్రమ్ విచ్ కంట్రీ. సో ఫండమెంటల్ రైట్స్ అనేవి ఎందులో ఉన్నాయి, పార్ట్ 3లో ఉన్నాయి. కాకపోతే ఇవి ఏ కంట్రీ నుంచి తీసుకున్నారని అడిగారంట, యుఎస్ఏ. సో అమెరికా నుంచి, యుఎస్ఏ నుంచి ఫండమెంటల్ రైట్స్ అనేవి అడాప్ట్ చేసుకున్నాం. అలాగే నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్ అని చెప్పేసి ఉంటాయి, ప్రాథమిక విధులు. ఇవి మనకి పార్ట్ 4A మెన్షన్ చేయబడ్డాయి. పార్ట్ 4Aలో 51A ఆర్టికల్లో 11 ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఉన్నాయి. సో మనకి స్వరణ్ సింగ్ కమిటీ అనే దాని ద్వారా 42వ సవరణ చట్టం తీసుకొచ్చి 10 ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటే ఇంకొక దాన్ని యాడ్ చేసాం. సో దానివల్ల 11 ఫండమెంటల్ డ్యూటీస్ అయ్యాయి. ఈ ఫండమెంటల్ డ్యూటీస్ ని యుఎస్ఎస్ఆర్ కంట్రీ నుంచి తీసుకోవడం జరిగింది. ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, దీన్ని ఐరిష్ కంట్రీ నుంచి, ఐర్లాండ్ కంట్రీ నుంచి తీసుకున్నాం. ఆదేశిక సూత్రాలు ఐర్లాండ్ నుంచి, ఫండమెంటల్ డ్యూటీస్ యుఎస్ఎస్ఆర్, ఫండమెంటల్ రైట్స్ వచ్చేటప్పటికి యుఎస్ఏ. సో దానికి సంబంధించి అడిగారు. నెక్స్ట్ వన్ చూడండి, బే ఆఫ్ బెంగాల్ అండ్ అరేబియన్ సీ మీట్ విచ్ రీజియన్ అని చెప్పేసి అడిగారంట. సో సాధారణంగా భారతదేశాన్ని కనుక ఇలా తీసుకున్నట్టయితే ఇటు నుంచి మనకి బే ఆఫ్ బెంగాల్, ఇటు నుంచి అరేబియన్ సీ. సో ఇటు నుంచి అరేబియన్ సీ, ఇటు నుంచి బే ఆఫ్ బెంగాల్ అనమాట. ఈ రెండు కూడా కలుసుకునే ప్రదేశం ఏది అంటే ఇండియాకి సంబంధించి కన్యాకుమారిగా చెప్పచ్చు. కన్యాకుమారి ఈజ్ అ ప్లేస్ ఇన్ ఇండియా వేర్ బే ఆఫ్ బెంగాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ అరేబియన్ సీ మెట్ ఈచ్ అదర్. ఈ కన్యాకుమారికి దగ్గరలోనే తమిళనాడులో ఒక పోర్ట్ ఉంది, దాని పేరు ట్యూటికోరిన్ పోర్ట్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇటు నుంచి హిందూ మహాసముద్రం, ఇటు నుంచి బే ఆఫ్ బెంగాల్ అండ్ అరేబియన్ సీ, ఇవన్నీ కూడా కలుసుకుంటాయి అనమాట. బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ. సో ఈ 3 పాయింట్స్ కలుసుకునేది ట్యూటికోరిన్ పోర్ట్ దగ్గర తమిళనాడులో. దీనిని సిపి పోర్ట్ అని కూడా అంటారు, చిదంబరం పిల్లై పోర్ట్ అని కూడా పిలవచ్చు అనమాట. సో అలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి పారా ఒలింపిక్ 2 times గోల్డ్ పర్సన్ అని చెప్పేసి అంటే గోల్డ్ మెడల్ గెలుచుకున్న పర్సన్ ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఇది నేను ఆల్రెడీ ఇది మీకు ఒలింపిక్స్ టైంలో ఎక్స్ప్లెయిన్ చేశాను, గుర్తుందా? దేవేంద్ర జజారియా అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో, సో ఈయన ఫస్ట్ పారా ఒలింపిక్ ప్లేయర్, ఇండియాలో 2 gold medals ను గెలుచుకున్నారు. సో ఈయన తర్వాత అవని లేఖరా గారు ఎవరైతే ఉన్నారో ఆమె కూడా గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్, పెన్షన్ స్కీమ్ అడిగారంట. సో క్వశ్చన్ కూడా ఈయన ఏం చెప్పారంటే ఈ పెన్షన్ గివెన్ అప్ స్కీమ్ 2022 అని పెట్టారు. సో జనరల్ గా పెన్షన్ స్కీమ్ అనేది నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్ అంటాం. ఇది 2004లో స్టార్ట్ అయింది. అయితే ఈ పెన్షన్ స్కీమ్ అనేది 2022 నుంచి ఈ పోర్టల్ ని స్టార్ట్ చేశారనమాట. మనకి May 1 ఇంటర్నేషనల్ లేబర్ డే కదా. సో ఆ అంతర్జాతీయ కార్మికుల దినోత్సవాన్ని అనుసరించుకొని 2022లో ఈ పెన్షన్ స్కీమ్ లేదా డిజిటల్ పెన్షన్ స్కీమ్ అనే దాన్ని తీసుకొచ్చారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇఫ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ హై, సో దానికి సంబంధించి క్వశ్చన్ అడిగారంటే మనీ వాల్యూ బికమ్స్, మనీ వాల్యూ ఏమవుతుంది అంటే ఫాల్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఇఫ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ హై, ద్రవ్యోల్బణం ఎక్కువ ఉంటే సో ఆ టైంలో మనీ వాల్యూ అనేది డిక్రీజ్ అయిపోతుంది. సో దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అడిగారంట. సో ఇవి సంజీవ్ గారు మనకి కింద కమెంట్ చేసిన క్వశ్చన్స్ అనమాట. అంతకు ముందర క్వశ్చన్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో నెక్స్ట్ మనకు తెలిసిన ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి చూద్దాం. సో అలాగే మన స్టూడెంట్స్ కొంతమంది ఇక్కడ పెట్టారండి, ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గురించి అడిగారంట. సో ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వచ్చేటప్పటికి మనకి సుకుమార్ సేన్ గారు ఉన్నారు కదా. సో సుకుమార్ సేన్ గారు ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా అపాయింట్ అవ్వడం జరిగింది. ప్రెసెంట్ అయితే రాజీవ్ కుమార్ గారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నారనమాట. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ని అపాయింట్ చేసే పర్సన్ ఇండియాలో ఎవరు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనమాట. అలాగే మనం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గురించి కూడా చెప్పుకున్నాం. హెచ్జే కానియా ఎవరైతే ఉన్నారో
భారతదేశంలో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత హెచ్జే కానియా అనే పర్సన్ మొట్టమొదటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా అపాయింట్ చేయబడ్డారు. ప్రజెంట్ మనకి చంద్రచూడ్ అనే పర్సన్ సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ గా ఉన్నారు. ఇది ఎలక్షన్ కమిషనర్ కి సంబంధించింది. అలాగే 2022లో లా కమిషన్ చైర్మన్ అడిగారంట. సో 2022లో లా కమిషన్ మనకి 22nd లా కమిషన్. సో దానికి సంబంధించి రీతూ రాజ్ అవాస్తి అనే ఆయన చైర్మన్ గా ఉన్నారు. రీతూ రాజ్ అవాస్తి. సో హీ ఈజ్ ద చైర్పర్సన్ ఆఫ్ 22nd కమిషన్ ఆఫ్ ఇండియా. సో 2022 నుంచి అది ఉంది. అండ్ రీసెంట్ గా దాన్ని 2024 వరకు ఆ లా కమిషన్ యొక్క టెన్యూర్ ని పొడిగించారనమాట. భారతదేశంలో మొట్టమొదటి లా కమిషన్ అనేది 1833లో లార్డ్ మెకాలే ఉన్నప్పుడు ఏర్పడింది. సో లార్డ్ మెకాలే ఫస్ట్ లా కమిషన్ కి చైర్మన్ కూడా. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత లా కమిషన్ అనే దాన్ని 1955లో ఏర్పరచడం జరిగింది. సో ఇలా వీటిని గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే దీంట్లో మనకి రీతూరాజ్ అవస్థి గారు ఉన్నారు చూసారా, చైర్మన్. ఈయన ఒకప్పుడు కర్ణాటక హైకోర్టుకి చీఫ్ జస్టిస్ గా ఉన్నారనమాట. సో నెక్స్ట్ వన్ చూద్దాం. లడాక్ లో జరిగే ఫెస్టివల్ గురించి అడిగారంట. సో లడాక్ లో జనరల్ గా మనకి లోసార్ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేస్తారు. లడాక్ లో సెలబ్రేట్ చేసే ఫెస్టివల్స్ లో లోసార్ ఫెస్టివల్ అనేది ఒకటనమాట. సో లోసార్ ఫెస్టివల్ సాధారణంగా చెప్పాలంటే హిమాలయన్ ఫెస్టివల్ అని కూడా చెప్పొచ్చు. హిమాలయన్ స్టేట్స్ ఉన్నాయి చూసారా, సో అవన్నీ కూడా ఈవెన్ ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, లడాక్ ఇవన్నీ సెలబ్రేట్ చేసుకుంటారు లోసార్ ఫెస్టివల్ ని. టిబెటన్ యొక్క మెయిన్ ఫెస్టివల్ గా కూడా దీన్ని చెప్తారు. అది కాకుండా లడాక్ లో మనకి సింధు దర్శన్ అని చెప్పేసి ఇంకొక ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో సింధు దర్శన్ తో పాటుగా మనకి టాక్ టోక్ అని చెప్పేసి ఇంకొక ఫెస్టివల్ అన్నమాట. మీకు లడాక్ లో గోంపా కేవ్స్ అని చెప్పేసి ఉంటాయి. గోంపా అంటే బుద్ధిస్ట్ ప్రదేశం అనే అర్థం. ఈ గోంపా కేవ్స్ లో ఈ టాక్ టోక్ అనే దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారంట. అలాగే నెక్స్ట్ ఇంకొకటి లడాక్ లో ఫేమస్ గా సకదావా అని చెప్పేసి ఉంటది. ఈ ఫెస్టివల్ కూడా అక్కడ ఫేమస్ గా చెప్పొచ్చు. లడాక్ లో సకదావా, టాక్ టోక్, గోంపా కేవ్స్. సో గోంపా కేవ్ లో జరుపుకునే టాక్ టోక్, సింధు దర్శన్ ఇవన్నీ కూడా లడాక్ లో జరిగే ఫెస్టివల్స్ గా చెప్పడం జరుగుతుంది. ఇందిరా మల్హోత్రా కేస్ రిలేటెడ్ అడిగారంట. సో మనం షిఫ్ట్ 1 లో ఇందిరా మల్హోత్రా గారి గురించి చెప్పుకున్నాం కదా, రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అని. ఆమె ఒకప్పుడు శబరిమలకి సంబంధించి టెంపుల్ ఎంట్రీ ఉంది చూసారా, విమెన్ టెంపుల్ ఎంట్రీ. సో దానికి సంబంధించిన కేసులో 5 జడ్జెస్ ని బెంచ్ గా వేయడం జరిగింది. సో దాంట్లో వన్ ఆఫ్ ద పర్సన్ మనకి ఇందు మల్హోత్రా గారు. అండ్ నెక్స్ట్ వన్, తెలంగాణ వాళ్ళకి మెయిన్ మంజీరా. సో యాక్చువల్గా మనకి గోదావరి రివర్ గురించి ఇందాక చెప్పాను కదా, గోదావరి రివర్ అనేది మెయిన్గా మనకి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీద వెళ్తుంది అని చెప్పడం జరిగిందనమాట. సో దాంట్లో గోదావరికి ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీగా మంజీరా అనేది ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. కృష్ణకి మూసీ నది అనేది ఇంపార్టెంట్. ఈ రెండు కూడా తెలంగాణలో ప్రామినెంట్ రివర్స్ అనమాట. అడిగిన దానికి అది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ గా ఉంటుందండి. సో ఇవి మనకి స్టూడెంట్స్ కింద కమెంట్ చేసిన వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో మనకి వచ్చిన ఏవైతే కొన్ని క్వశ్చన్స్ తెలిసినాయి ఈ సోర్స్ లో, ఆ కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. న్యూ ఇండియా యూత్ గేమ్స్ కి సంబంధించిన క్వశ్చన్ అడిగారంట. యాక్చువల్గా ఇది ఖేలో ఇండియా అయి ఉంటుందండి. సో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి మనకి మధ్యప్రదేశ్ లో జరుగుతున్నాయి. 5th టైం అనమాట. ఫస్ట్ టైం వచ్చేటప్పటికి న్యూఢిల్లీలో 2018లో స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు 5th టైం మధ్యప్రదేశ్లో జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్లోని భూపాల్లో తాంతియా తోపే నగర్ స్టేడియం అని చెప్పేసి ఉంది. సో ఆ స్టేడియం కేంద్రంగా ఇవి జరుగుతున్నాయి. అలాగే ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2023 ఇవి మనకి ఉత్తరప్రదేశ్ కేంద్రంగా జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ కేంద్రంగా గోరఖ్పూర్ కానీ, వారణాసి, లక్నో వీటితో పాటు గ్రేటర్ నోయిడా ప్రాంతంలో కూడా సో ఇవి జరుగుతున్నాయి. ఆగస్టు 29th స్పోర్ట్స్ డే అని, అలాగే మనకి ఎవరైతే అనురాగ్ సింగ్ ఠాకూర్ ఉన్నారో ఆయన స్పోర్ట్స్ మినిస్టర్ అని, అలాగే అర్జున అవార్డ్స్, ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్స్ ఇలాంటివన్నీ కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఒకసారి చూసుకోండి దాని రిలేటెడ్. సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే, ఇఫ్ ఇంట్రెస్ట్ రేట్ ఇంక్రీజెస్ దెన్ ద డిమాండ్ ఫర్ మనీ ఈజ్. సో జనరల్గా ఇంట్రెస్ట్ రేట్ అనేది పెరిగింది అనుకోండి, వడ్డీ రేటు, సో అప్పుడు మనం మనీని బారో తీసుకోలేము అప్పుగా. సో దానివల్ల మనం ఎప్పుడైతే తీసుకోలేదో మార్కెట్లో మనీ ఫ్లో అనేది, మనీ సర్క్యులేషన్ అనేది తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే సర్క్యులేషన్ తగ్గిపోయిందో దానికి ఉండే డిమాండ్ కూడా తగ్గిపోతుంది. ఇఫ్ ఇంట్రెస్ట్ రేట్ విల్ బి ఇంక్రీజెస్ ఆర్ హయ్యర్ దెన్ దట్ ద మనీ డిమాండ్ విల్ బి డిక్రీజెస్. ఒకవేళ కనుక ఇంట్రెస్ట్ రేట్ లో ఉంటే మనీ డిమాండ్ అనేది హై ఉంటుంది అనమాట. అలాగే వాటితో పాటుగా కొన్ని లారెంజ్ కర్వ్. సో మొన్న నేషనల్ ఇన్కమ్, జీడిపి డిఫ్లేటర్, జీడిపి అండ్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇవి చెప్పుకున్నాం కదా. సో వాటితో పాటు ఇలాంటివి కూడా చూసుకోండి. లారెంజ్ కర్వ్ అని ఉంటుంది. సో ఇదేంటంటే ఒక కంట్రీలో మనకి వెల్త్, ఎకనామీ అనేది ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది మనకి పర్సన్స్ మధ్య, కంట్రీస్ మధ్య అనేది లారెంజ్ కర్వ్ ద్వారా తెలుస్తుంది.
ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ అనేది గినీ కోఫిషియంట్ ద్వారా మనకి చెప్పడం జరుగుతుంది. అలాగే కొన్ని ఫిజికల్ పాలసీకి సంబంధించి డైరెక్ట్ ట్యాక్సెస్ కానీ, నెక్స్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కానీ, ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, ఇవన్నీ డైరెక్ట్ ట్యాక్స్లోకి వస్తాయి. అలాగే ఇండైరెక్ట్ ట్యాక్స్లోకి వచ్చేటప్పటికి మనకి సేల్స్ ట్యాక్స్, జిఎస్టీ కావచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ఏదైతే ఉన్నాయో అవన్నీ మనకి ఇండైరెక్ట్ ట్యాక్స్లోకి వస్తాయి. వాటికి ఎగ్జాంపుల్స్ అనేవి చూసుకోండి. సో మానిటరీ పాలసీలో రెపో రేట్, రివర్స్ రెపో రేట్ జస్ట్ డెఫినేషన్స్ ఉంటాయి కదా, అవి చూసుకోండి. సో ఇది ఎకానమీ రిలేటెడ్ క్వశ్చన్. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎబోవ్ అని ఉందంట. సో దానికి ఆపోజిట్ వర్డ్ అడిగారు. అండర్ కానీ, బిలో కానీ, ఇవన్నీ కూడా దానికి ఆపోజిట్ వర్డ్స్ అవుతాయి అన్నమాట. సో దానికి సంబంధించిన క్వశ్చన్. అలాగే ఫెర్మెంటేషన్కి సంబంధించిన క్వశ్చన్ అడిగారంట. సో క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి మిల్క్ అనేది కర్డ్గా మారుతుంది. యోగర్ట్ ప్రాసెస్ అంటాం కదా, సో పెరుగుకి సంబంధించి అది ఏ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది అంటే fermentation process, the process in which a substance breaks down into a simple substance. సో మనకి ఒక ఏదైనా సబ్స్టెన్స్ని, పదార్థాన్ని తీసుకున్నాం అనుకోండి, అది సింపుల్గా మనకి బ్రేక్ డౌన్ అవ్వడాన్ని, నేను డిఫరెంట్ ఫార్మెట్లోకి మారడాన్ని ఫెర్మెంటేషన్గా చెప్పొచ్చు. ఎక్కువ బేకరీ ఐటమ్స్ లైక్ బ్రెడ్ కావచ్చు, యోగర్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ద్వారానే అవుతాయి. పికిల్స్ కావచ్చు, లేదా షుగర్ లేదా స్టార్చ్ నుంచి ఆల్కహాల్ లేదా యాసిడ్ లాంటివి ఫామ్ అవడం, ఇవన్నీ కూడా ఫెర్మెంటేషన్ ప్రాసెస్కి సంబంధించినవి. సో గతంలో మనం షిఫ్ట్ క్వశ్చన్స్లో చెప్పుకున్నాం, గాల్వనైజేషన్ ప్రాసెస్ కావచ్చు, నెక్స్ట్ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ కావచ్చు, ఇలాంటి వాటి గురించి చెప్పుకోవడం జరిగింది. సో దాంట్లో ఈ ప్రాసెస్ గురించి అడిగారంట. సో నెక్స్ట్ వన్, బాంగ్రా అండ్ గిద్దా డాన్స్ ఫార్మేట్స్ అనేవి ఏ స్టేట్కి సంబంధించింది అనేది క్వశ్చన్. సో బాంగ్రా అండ్ గిద్దా అనేది మనకి పంజాబ్ స్టేట్కి సంబంధించింది. ఇది ఒక క్వశ్చన్ ఫార్మేట్లో ఇవ్వడం జరిగింది. గతంలో కూడా మనం చెప్పుకున్నాం దీని గురించి. అలాగే ఇదే పంజాబ్లో మనకి లుడీ డ్యాన్స్ అనేది, జులీ డ్యాన్స్, ధాంకారా అనేది, కిక్లీ డ్యాన్స్ అనేది, ఇవన్నీ కూడా చాలా ఫేమస్ డాన్సెస్గా చెప్పొచ్చు అనమాట. సో దాంతోపాటు ఏంటి అంటే మనకి కొన్ని ఇంపార్టెంట్ క్లాసికల్ డాన్సెస్ తెలుసు కదా మీకు, టోటల్గా 8 ఉంటాయని. సో దీంట్లో తమిళనాడుకి సంబంధించి భరతనాట్యం అనేది ఫేమస్. సో ఈ భరతనాట్యం ఇది వరకు అంట సాదిరట్టం అని చెప్పేసి ఉండేదంట. సాదిరట్టం అనేది భరతనాట్యం యొక్క ఓల్డెస్ట్ నేమ్ అనమాట. సో ఇది తమిళనాడుకి సంబంధించిన క్లాసికల్ డాన్స్. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ వన్, ఫాదర్ ఆఫ్ మోడర్న్ డాన్స్ ఇన్ ఇండియా. ఫాదర్ ఆఫ్ మోడర్న్ డాన్స్ ఇన్ ఇండియాగా ఎవరిని పిలుస్తారు అంటే ఉదయ్ శంకర్ని పిలవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ హర్యానా స్టేట్ ఉంది చూసారా, హర్యానా రాష్ట్రానికి సంబంధించిన క్లాసికల్ డాన్సెస్గా కొరియా, లూర్ అనే డాన్సెస్ని చెప్పొచ్చు. లూర్ చాలా ఫేమస్ అక్కడ హర్యానాలో. సో ఫోక్ డాన్సెస్ ఉన్నాయి కదా, ఇవి హర్యానా కానీ, పంజాబ్ కానీ. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి లావాని ఫ్రమ్ మహారాష్ట్ర కావచ్చు, యక్షగాన ఫ్రమ్ కర్ణాటక, అండ్ కోలాటం ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఏరియా. సో కొన్ని నృత్యాలు ఆల్రెడీ మనం ఫోక్ డాన్సెస్ చాలా షిఫ్ట్లో కవర్ చేసుకుంటూ వచ్చాం. సో ఎవరికైనా కావాలంటే ప్రీవియస్ షిఫ్ట్స్లో కొన్ని ఫోక్ డాన్సెస్ని చెప్పుకున్నామండి, ఒకసారి ఆ లిస్ట్ కావాలంటే చూడండి. అలాగే క్లాసికల్ డాన్సెస్ మీకు తెలుసు కదా, మనకి కూచిపూడి ఉందనుకోండి, అది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించింది. తమిళనాడుకి సంబంధించింది భరతనాట్యం. సట్రియా అనేది అస్సాంకి సంబంధించింది. ఒడిస్సీ అనేది ఒడిస్సాకి సంబంధించింది. కథక్కలి అండ్ యాజ్ వెల్ as మోహిని అట్టం అనేది కేరళకి సంబంధించింది. కథక్ అనేది నార్త్ ఇండియాకి సంబంధించింది. సో ఇలా చూసుకుంటే జనరల్ గా మనకి 8 ఇండియన్ క్లాసికల్ డాన్సెస్ ఈ స్టేట్స్ లో ఫేమస్ గా చెప్పడం జరుగుతుంది అనమాట. సో స్టేట్స్ లో అడగచ్చు, లేకపోతే ప్రాంతానికి సంబంధించి అడగచ్చు. గోల్డెన్ టెంపుల్ అనేది ఎక్కడ ఫేమస్ అంటే పంజాబ్ ఏరియాలో. సో ఇదే పంజాబ్ ఏరియాలో మనకి అమృత్సర్ అనే ప్రదేశం ఉందన్నమాట. సో అమృత్సర్ నుంచి ఢిల్లీ వరకు కూడా ఉన్న నేషనల్ వేని, నేషనల్ హైవే ఉంటుంది కదా, దాన్ని NH1 అంటారనమాట. సో అక్కడి నుంచి కలకత్తాకి ఇంకొక నేషనల్ హైవే ఉంటుంది, దాన్ని NH2 అంటారు. NH1, NH2ని ఇండియాలో GT రోడ్గా పిలవడం జరుగుతుంది, గ్రాండ్ ట్రంక్ రోడ్. సో దీన్ని మొదట్లో షేర్షా సూర్ అనే పర్సన్ నిర్మించడం జరిగింది. అయితే షేర్షా సూర్ సో మనకి పాకిస్తాన్ నుంచి కలకత్తా వరకు, పేషావర్ నుంచి కలకత్తా వరకు ఈ గ్రాండ్ ట్రంక్ రోడ్ని నిర్మించారు. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఏం చేశామంటే, సో ఆ పేషావర్ ఏరియాను వదిలేసి NH1, NH2ని గ్రాండ్ ట్రంక్ రోడ్గా తీసుకున్నాం. ఇది పంజాబ్లోని అమృత్సర్ ఏదైతే ఉందో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో పంజాబ్లోనే మనకి ఇంపార్టెంట్గా వాఘా బోర్డర్ అంటాం కదా, సో ఇది కూడా లొకేట్ అయ్యింది. ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఉన్న బోర్డర్ని మెక్మోహన్ రేఖ అంటాం. సో ఇది జమ్మూ అండ్ కాశ్మీర్, దాని తర్వాత ఉన్న పంజాబ్ అండ్ రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాలని తాకుతుంది. అంటే మనకి పాకిస్తాన్తో సరిహద్దు పంచుకుంటున్న వన్ ఆఫ్ ద స్టేట్గా పంజాబ్ ఏరియాని చెప్పొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ రిలేటెడ్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ స్కీమ్ రిలేటెడ్గా చెప్పొచ్చు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన రిలేటెడ్ క్వశ్చన్ అండి. సో దీన్ని ఫినాన్షియల్ ఇంక్లూజన్ స్కీమ్గా కూడా చెప్పొచ్చు అనమాట. బ్యాంకింగ్ ఫెసిలిటీ సేవల్ని అందించడం కోసం దీన్ని తీసుకొచ్చారు.
సో దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారంటే ఆగస్టు 28, 2014 తీసుకురావడం జరిగింది. అయితే ప్రధానమంత్రి జన్ధన్ యోజన మీద చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆగస్టు 28, 2020 నాటికి ఇది కంప్లీట్గా 6 ఇయర్స్ని కంప్లీట్ చేసుకుందనమాట. అంటే 2020 నాటికి 6 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న మనకి ఇంపార్టెంట్ స్కీమ్ ఏది అంటే ప్రధానమంత్రి జన్ధన్ యోజన. కాకపోతే 2014 నుంచి చాలా స్కీమ్స్ ఇండియాలో స్టార్ట్ అయ్యాయి. ఈవెన్ స్వచ్ఛ భారత్ కావచ్చు, మిగిలినవి కావచ్చు. కానీ ఇండియాలో వన్ ఆఫ్ ద ప్రామినెంట్ స్కీమ్ బాగా సక్సెస్ అయింది అంటే ప్రధానమంత్రి జన్ధన్ యోజన అని చెప్పొచ్చు. సో ఎవరికైతే అర్హులైన భారతీయులకి బ్యాంక్ అకౌంట్స్ లేవో సో అవి అందించి వాళ్ళకి ఫినాన్షియల్ ఇంక్లూజన్ సేవల్ని అందించాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి జన్ధన్ యోజనని ఆగస్టు 28, 2014 లాంచ్ చేశారు. సో ఇలాంటి స్కీమ్స్ లాగే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అనేదాన్ని 2015లో తీసుకొచ్చారు. సో దీన్ని మనకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్గా కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. అలాగే నెక్స్ట్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేది 2016లో తీసుకురావడం జరిగింది. అంటే స్కీమ్స్ ఇప్పుడు ఉన్నవి అడగట్లేదండి. 2014 మోస్ట్లీ అడుగుతున్నారు, లేకపోతే 2020, 21లోవి అడుగుతున్నారు. సో పాస్ట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఇయర్స్ కానీ వాటి రిలేటెడ్ కానీ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆ జోనర్లో వస్తున్నాయి అన్నమాట.